అయితే మీకు చూపించిన బ్యాక్గ్రౌండ్ వర్క్ ఎంత వర్క్ అయినాయి అన్నది. సో ఇప్పుడు మనం ఏవైతే ఆ రోజు కవర్ చేయలేదో ఆ స్పెషల్ గణేష్లు అయితే కొన్ని ఉన్నాయన్నమాట. సో అవి కూడా ఈ వీడియోలో కవర్ చేస్తాం. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లెట్స్ గో. సో లాస్ట్ టైం అయితే మనకి ఈ చింతామణి గణేష్ గురించి అయితే మీకు డీటెయిల్గా చూపించిన బ్లాగ్లో. సో ఇప్పుడైతే మనకి ఇక్కడ వేరే గణేష్లో కూడా వర్క్ జరుగుతుంది. సో ఇక్కడ ఒకసారి లాస్ట్ అయితే మనకి ఈ 5 తలల మన గణపతి ఏదైతే ఉందో అది మనకి వర్క్ అయితే కంప్లీట్ కాలేదన్నమాట. సో ఇప్పుడు మనం చూసుకుంటే పెయింటింగ్ వర్క్ అయిపోయింది. సో ఇక్కడ భయ్య అయితే మనకి కుందన్ వర్క్ కూడా వేస్తున్నాడు. దానికి ఒకసారి మీకు క్లోజప్లో చూపిస్తుంది. సో ప్రజెంట్ అయితే ఈ 5 తలల గణపతికి అయితే కుందన్ వర్క్ అయితే జరుగుతుంది. సో లాస్ట్ టైంకి ఈసారి మనకి డిఫరెన్స్ ఏంటి అంటే, లాస్ట్ టైం అయితే మనకి కొన్ని గణపతులకు అయితే బ్యాక్గ్రౌండ్ అనేది ఫిక్స్ చేసిర్రు. బట్ ఇప్పుడు ఈ పర్టికులర్ బ్లాగ్లో చూస్తే మనకి ధోతి వర్క్ అనేది కూడా చాలా మటుకు గణపతులకు ధోతి వర్క్ కూడా కంప్లీట్ అయ్యింది. సో మీకు అది కూడా చూపిస్తాను నేను ఒకసారి. సో లాస్ట్ వీడియోలో అయితే మనకి ఇవన్నీ గణేష్లు అయితే మీకు ఆల్రెడీ చూపించాను నేను. బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి ఇవన్నీ కలరింగ్ కూడా అయిపోయినాయి. సో ఇక్కడైతే ప్రజెంట్ మనకి ఇంకా బ్యాక్గ్రౌండ్ రిలేటెడ్ అయితే కొంచెం వర్క్ అయితే అవుతుంది అనమాట. సో మ్యాక్సిమం గణేష్లకు అయితే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో నా లాస్ట్ వ్లాగ్ చూడని వాళ్ళు ఉంటే ఒకసారి అది కూడా చెక్ చేయండి. దీనికంటే ముందు ఎపిసోడ్లోనైతే నేను అన్నీ చూపించిన బేసిక్గా. సో ఇక్కడ ఏమేమి ఉన్నాయి మనకి అనేటివి అయితే అన్నీ చూపించేసిన నేను బ్యాక్గ్రౌండ్ వర్క్వి. సో ఇక్కడ కొత్త గణపతులు అంటే మనకి లాస్ట్ వీడియోలో ఇవి కవర్ చేయలేదన్నమాట. సో ఇక్కడ చూస్తే ఒకసారి మనకి ఇది వచ్చేసి మనకి మన మహాకాల్ అనమాట బ్యాక్గ్రౌండ్లో. అండ్ గణేశుడు అయితే సింపుల్ సిట్టింగ్ పొజిషన్లో మంచిగా ఉంది. అండ్ ఇక్కడ ఇంకా పక్కన ఇంకొక బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది మనకి. సో మీకు క్లోజప్లో అయితే ట్రై చేస్తున్నా చూపించడానికి ఇవి. సో ఇది వచ్చేసి మనకి మన పైన మాత ఉంది అండ్ గణేశుడు అయితే కూర్చొని ఉన్నాడు. సో దీనికి ఇంకా ఐస్ పెయింటింగ్ వర్క్ ఒకటి పెండింగ్ ఉంది. అండ్ అట్లే ఇక్కడ చూసుకుంటే మనకి బ్యాక్ సైడ్లో మనకి శ్రీకృష్ణ మహారాజ్ అనమాట. అండ్ గణేశుడు వచ్చేసి మనకి కృష్ణ కలర్లో అయితే ఉన్నాడు. సో చూసుకోవచ్చు ఇక్కడ గణేశుడు కూడా కూర్చున్నాడు. బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది మనకి ఇది. సో బ్యాక్గ్రౌండ్ వర్క్ అయితే చేస్తున్నాను ఇక్కడ. సో మనకు సుమన్ భాయ్ కూడా ఇక్కడే ఉన్నాడు. ఆయన ఇప్పుడు ఆల్మోస్ట్ ఫెస్టివల్కి మనకు దగ్గరకు వచ్చేసినాం కాబట్టి బిజీగా అయితే ఉన్నాడు వర్కర్స్ తోటి. సో అట్లే ఇక్కడ మనకి షెడ్ 2 ఉంది మనకి సరస్వతి ఆర్ట్స్లో, ఏదైతే పెద్ద గణేష్లు అయితే చేసిరో. సో ఒక్కసారి మనం ఆ షెడ్లో కూడా చెక్ చేద్దాం ఈసారి ఏమేమి ఉన్నాయో కొత్త గణేష్లు అనేది. సో లాస్ట్ టైం అయితే మీకు ఆల్రెడీ ఇక్కడ జరిగినాయి కొన్ని అయితే చూపించిన నేను వర్క్. సో ఇది వచ్చేసి మనం లాస్ట్ వీడియోలో కూడా చూపించినాం మీకు. ఇది కంప్లీట్ గణేశుడిది. అండ్ దీనికి కుందన్ వర్క్ కూడా యాడ్ అయింది ఇప్పుడు లాస్ట్ టైం కంటే కూడా. సో ఈ పర్టికులర్ లైన్లో మనకున్న గణేష్లు అయితే కొన్ని లాస్ట్ టైం కంటే కూడా బ్యాక్గ్రౌండ్స్ అయితే యాడ్ అయినాయి ఇప్పుడు. అండ్ అట్లే కొంచెం కలరింగ్ వర్క్ కానీ కుందన్ వర్క్ కానీ కూడా జరిగింది. సో ఇక్కడ ఒకసారి ఈ పర్టికులర్ గణేష్ చూద్దాము. ఇది వచ్చేసి మనకి సైదాబాద్ పోతుంది అనమాట. ఒకసారి చూసుకుంటే కంప్లీట్ ఈ గణేష్ ఫుల్ వర్క్ అయితే అయిపోయింది మనకి, విత్ ధోతి కూడా అయిపోయింది. సో అట్లే ఒకసారి ఇక్కడ చూద్దాం. ఇక్కడ గణేష్కి అయితే వీళ్ళు ధోతి వర్క్ కూడా చేస్తున్నారు. సో ప్రజెంట్ అయితే మ్యాక్సిమం గణేష్లు అన్నిటికీ కూడా ధోతి వర్క్ అనేది అయితే అవుతుందన్నమాట. సో భయ్య వాళ్ళు అయితే ఇక్కడ ధోతి వర్క్ చేస్తున్నారు మనకు గణేష్కి చూసుకుంటే. సో ఒకసారి బ్యాక్గ్రౌండ్లో వేసుకుంటే మనకు పైన జగన్నాథ్ భగవాన్ అండ్ అట్లే లోటస్ వచ్చింది. అండ్ ధోతి కలర్ కూడా చాలా బాగుందన్నమాట మనకు ఆరెంజ్ కలర్లో. సో ఈ పర్టికులర్ లైన్ అయితే మీకు చూపించాలి 15 feet 16 feet స్ట్రేంజ్ గణేష్ అనమాట. సో ఒక్కసారి పక్కన మనకి ఏదైతే 20 feet లిటరల్లీ పెద్ద బ్యాక్గ్రౌండ్ గణపతులు ఉన్నాయో అవైతే మనకి లాస్ట్ టైం కంటే కూడా ఇప్పుడు కొన్ని బ్యాక్గ్రౌండ్స్ అయితే యాడ్ అయినాయి. సో ఒక్కసారి మీకు అది కూడా చూపిస్తా. సో నెక్స్ట్ సో प्रेजेंट అయితే మనకు అన్న వాళ్ళు ఇక్కడ ధోతి వర్క్ చేస్తున్నారు. भाई जय श्री राम भाई. भाई आप कहाँ से है? मुंबई से है क्या आप? कितने दिन हो गया यहाँ पे आके? इसलिए उनसे बात 10 दिन हो गया. अभी कितना तक हुआ काम यहाँ पे? ओके. तो अभी कितना दिन लग जाएगा आपको यहाँ पे? और 10 दिन. कितने साल से कर रहे हो भैया आप ये धोती वर्क? पहला साल है. लेकिन बहुत अच्छा है आपका जो धोती वर्क आप कर रहे हैं ना. हमारे सब्सक्राइबर्स को भी बता रहे हैं आपका काम बहुत अच्छा है, बहुत नीट है. ऐसा नहीं लग रहा है कि आप पहली बार ये काम कर रहे हैं. तो आप सबको भी बप्पा के ब्लेसिंग्स के चाहिए हम लोग. थैंक यू भैया. సో ఇది ఇంకొక గణేష్ అనమాట మనకు పక్కన. దీని కలర్ అయితే చాలా బాగుంది, ధోతి కలర్ మనకి. సో మీకైతే మ్యాక్సిమం బ్యాక్గ్రౌండ్కి దానికి సెట్ అయ్యేటట్టే వీళ్ళు కలర్స్ ఇస్తున్నారు అన్ని ధోతి వర్క్ కూడా.
సో ఈ గణేష్కి అయితే ఇంకా బ్యాక్గ్రౌండ్ సెట్ అవ్వలేదు. సో మేబీ మనకి ఇంకా వితిన్ వీక్లో అయిపోవచ్చు ఇది కూడా. అండ్ ఇక్కడ ఇంకో గణేష్ ఉంది మనకి. ఇక్కడ ఈ గణేష్ చూసుకుంటే ఇదైతే మనకి నంద్యాల పోతుంది అనమాట. దీనికి ఇంకా బ్యాక్గ్రౌండ్ వర్క్ అయితే కొంచెం పెండింగ్ ఉంది. సో ఈ బ్యాక్గ్రౌండ్ అయితే మనకు ఆల్రెడీ మనకు అన్న వాళ్ళతో మాట్లాడినాం లాస్ట్ టైం ఒకసారి. సో ఇది వచ్చేసి చాలా బ్యూటిఫుల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, చాలా హెవీ బ్యాక్గ్రౌండ్ అనమాట. అది కూడా రెడీ అవుతుంది. సో ఇది వచ్చేసి మనకి ఒక యూనిక్ గణేష్ అనమాట. 10 హ్యాండ్స్ అయితే ఉన్నాయి. సో చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ అయితే ఫినిషింగ్ వచ్చింది మనకి గణేష్ ఉంది. సో గణేశుడు వచ్చేసి మనకి మన నంది భగవాన్ తల మీద అయితే నిల్చొని ఉన్నాడు. సో ఇది వచ్చేసి మనకు ఆల్మోస్ట్ ఒక 16 feet ప్లస్ విగ్రహం అనమాట ఇది. అండ్ ఈ గణేష్ వచ్చేసి మన కరీంనగర్లో పోతుంది. సో అట్లే ఇక్కడ చూసుకుంటే మనకి లాస్ట్ ఇయర్ కాలాచౌకి మహారాజా ఉంది. సో అదే అనమాట ఈ మోడల్. సో ఇట్లయితే మనకు వీణ వస్తుంది. అండ్ కింద చూడొచ్చు ఈ స్పాన్కి కలరింగ్ ఇచ్చారు. ఒకసారి కలర్ చూడొచ్చు మనకి ఎంత షైనీ ఉంది. ఇవన్నీ కూడా ఫ్రెష్ కలర్స్ అనమాట. చాలా బ్యూటిఫుల్ అయితే ఇచ్చి దీనికి అవుట్పుట్ కూడా లేదు. సో అట్లే ఇక్కడ ఈ లైన్ మొత్తం అయితే మనకు అన్ని యూనిక్ గణేష్లే ఉన్నాయి. సో ఇటు పక్కన ఒకటి ఉంది మనకి. సో ఇది వచ్చేసి మనకి మన సూర్య భగవాన్ స్టైల్ అనమాట. రథం 5 గుర్రాలు వస్తాయో ఆ కాన్సెప్ట్ అనమాట. మన గణేశుడు అయితే మన రథం నడిపిస్తున్నట్టయితే కూర్చొని ఉన్నాడు. సో అట్లా ఇక్కడ చూస్తుంటే ఇదొకటి బ్యూటిఫుల్ గణేష్ అని చెప్తా ఇది. ఎందుకంటే దీనికి ఇంకా హెవీ బ్యాక్గ్రౌండ్ వస్తుంది బ్యాక్ సైడ్ అయితే. సో ఇది మనకి మన శివుడు అండ్ బ్యాక్గ్రౌండ్లో అయితే త్రిశూలంతో ఒక లింగం వస్తుంది. ఇది కూడా చాలా బ్యూటిఫుల్ అయ్యింది. దీని వర్క్ అయితే హాఫ్ వర్క్ అయితే బాడీ పెయింటింగ్ వర్క్ అయ్యింది. బట్ మిగతా అంతా కూడా కంప్లీట్ అయిపోతుంది మనకి వితిన్ 1 weekలో. సో ఇక్కడ చూస్తారు కదా మనకి గణేశుడు ఎంత హైట్ ఉన్నాడో. ఆల్రెడీ నేనైతే కాళ్ళ దగ్గరకు ఉన్నాను. అండ్ గణేశుడు ఇది లాస్ట్ టైం కూడా చూపిస్తాం మీకు. ఇది పగడి మోడల్ ఇది. సో మనకి లాస్ట్ టైంకి ఈసారికి డిఫరెన్స్ ఏంటంటే మనకు బ్యాక్గ్రౌండ్ కూడా కంప్లీట్ కలరింగ్ అయితే అయ్యిందనమాట మనకి. అండ్ వర్క్ అయితే చాలా ప్రోగ్రెస్ అయింది ఇక్కడ మనకి సరస్వతి ఆర్ట్స్లో. ఎందుకంటే మనకి ఇంకా ఫెస్టివల్కి అయితే 15 to 16 days మాత్రమే ఉంది. అండ్ ధోతి వర్క్ కూడా చూడవచ్చు. మనకు పర్పుల్ కలర్లో అయితే ధోతి కాంబినేషన్ వచ్చింది. సో ఇది ఒక డిఫరెంట్ మోడల్ అనమాట. మనకు మ్యాక్సిమం ముంబై స్టైల్ గణేష్ అయితే మనకి పగడి అనేది చాలా రేర్గా కనిపిస్తుంది. సో ఇది కూడా ఒక యూనిక్ గణేష్ అనేది చెప్పవచ్చు. సో అట్లా ఇక్కడ పక్కన మనకి ఇంకొక గణేష్ ఉంది. సో ఇది కంప్లీట్ ఒక డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ ఒకసారి మనం ఇక్కడ చూస్తే. ఎందుకంటే మనకి ఇక్కడ శంఖం వచ్చింది. శంఖం ప్లస్ సర్కిల్లో అయితే వచ్చింది మనకి. ఇది కంప్లీట్ ఇంకొక డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ అనేది చెప్పొచ్చు. అండ్ పైన అయితే మనకి మన విష్ణు భగవాన్ అయితే ఉన్నారు పైన. సో ఇది ఒక పెద్ద బ్యాక్గ్రౌండ్. అట్లే మనకు ధోతి అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇది ఇంకొక డిఫరెంట్ గణేష్ అనమాట. సో ఈ గణేష్కి అయితే మనకి చేతిలో అయితే ఛత్రి వస్తుంది పైన ఒకటి. సో ఇది కూడా ఒకటి లాస్ట్ టైం చాలా ట్రెండింగ్ అనమాట ఈ గణేష్. ఇది లాస్ట్ ఇయర్ మోడల్ ఇది. బట్ చాలా యూనిక్ అనమాట. హైదరాబాద్లో అయితే ఇప్పటివరకు అయితే ఇట్లాంటి గణేష్ లేదు. సో దీనికి కూడా ఒక డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ అయితే మనకు బ్యాక్గ్రౌండ్ వర్క్ లాగా అయితే ఏం అనిపిస్తలేదు ఇది. సో ఇక్కడ చూసుకుంటే ఇది ఒకటి గ్రీన్ ధోతి అనమాట. సో ఇప్పటివరకు మనకి ఇన్ని ధోతి కలర్ చూపించిన కదా, ఈ కలర్ ధోతి అయితే లేదు మనకి ఇక్కడ. సో ఇది ఒక యూనిక్ కలర్ అని అయితే చెప్పొచ్చు. అండ్ ఈ సిట్టింగ్ మోడల్ ఏదైతే ఉంది ఇది వచ్చేసి మనకి 2022 చింతామణి గణేష్ అనమాట. సో అట్లే మనం చూసుకోవచ్చు. సో మీకు ఇప్పుడు ఏవైతే ఈ 4 వినాయకులు చూపించినా కదా, ఈ 4 కూడా మనకి సరస్వతి ఆర్ట్స్లో అయితే ఈ గణేష్లు ఇంకా అవైలబుల్ ఉన్నాయి. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం సుమన్ భాయ్కి కాల్ చేయండి. ఒక్కసారి వీకెండ్ కాబట్టి వచ్చి చూసుకోండి. సో డెఫినెట్లీ బెస్ట్ ప్రైస్లో అయితే మీకు ఈ గణేష్లు వస్తాయని అయితే నేను గ్యారంటీ ఇస్తున్నాను. సో అట్లే ఇక్కడ ఇంకా వేరే గణేష్లకి అయితే మనకి ధోతి వర్క్ ఇవైతే ఇంకా అవుతుందన్నమాట. సో ఒక్కసారి పక్కన లైన్లో చూద్దాము. ఇక్కడైతే మనకి ఇప్పటివరకు ఇవి మనకి రివీల్ చేయలేము మన వీడియోస్లో. బట్ ఇవైతే కంప్లీట్ యూనిక్ అండ్ యాంటిక్ గణేష్లు అయితే ఉన్నాయి. సో ఒకసారి అవి చూపిస్తాను. సో మనకి ఈ పర్టికులర్ లైన్లో అయితే ఈ గణేష్ చూసారు కదా మీరు, బ్యాక్గ్రౌండ్ ఇచ్చి గ్రీన్, పైన చూసుకుంటే మనకి మన మహాకాళ లింగం అవుతుందో ఆ లింగం వచ్చింది. అండ్ బ్యాక్గ్రౌండ్ అయితే మొత్తం మనకి చంద్రుడు వచ్చింది. సో కంప్లీట్ ఇది ఒక మెటాలిక్ ఫినిషింగ్ బ్యాక్గ్రౌండ్ అనమాట. అండ్ ధోతి కలర్ కూడా చాలా యూనిక్ ఉంది కలర్ కూడా మనకి ధోతిది. సో అట్లా ఈ గణేష్ వచ్చేసి మనకి బ్యాక్గ్రౌండ్ అయితే మనకి 18 feet to 20 feet పైన అయితే ఉంది. అండ్ ఈ గణేష్ అయితే ఇంకా అవైలబుల్ ఉంది మీకు బుకింగ్ చేసుకోవడానికి. సో ఒకసారి మీకు కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే పెడతాం చూడండి. అంటే ఈ గణేష్ మనకి లాస్ట్ టైం నుంచి బ్యాక్గ్రౌండ్ చూపించిన మన నామాలు వచ్చేదైతే ఉంది వెంకటేశ్వర స్వామి బ్యాక్గ్రౌండ్ ఇది. సో దీని పంచ అయితే వర్క్ అయిపోయింది.
మనకు డస్ట్ పడకుండా అయితే కుందన్ వర్క్ చేస్తున్నారు దీనికి. సో డస్ట్ పడకుండా అయితే దీనికి ఇంకా కవర్ వేసే పెట్టేది. సో లాస్ట్ టైం అయితే మనకి ఈ బ్యాక్గ్రౌండ్ ఏదైతే చూపించినా దీనికి ఇంకా అప్పటికి కలరింగ్ వర్క్ అవ్వలేదన్నమాట. సో ఇది ఒక బ్యూటిఫుల్ బ్యాక్గ్రౌండ్, మన బప్పాకి ఫేవరెట్ అనమాట మోదక్. సో ఏదైతే మోదక్ వస్తుందో అది మొత్తం బ్యాక్గ్రౌండ్లో అయితే ఉందన్నమాట మనకి. అండ్ అదే కలర్ కాంబినేషన్లో మ్యాచ్ అయిపోతే ఎల్లో ధోతి అయితే కట్టేది. సో ఈ గణేష్ కూడా మనకి ఇంకా అవైలబుల్ ఉంది మనకి. సో ఇది కూడా అయితే మనకి ఆల్మోస్ట్ 20 feet హైట్ గణేష్ అనమాట. సో ఒక్కసారి చూసుకోవచ్చు ఎంత బ్యూటిఫుల్ అయితే పంచవర్క్ ఇచ్చేది దీనికి కాంబినేషన్లో. అండ్ అట్లే మనకి లాస్ట్ టైం అయితే చూపించిన మీకు ఇది శివుడు లింగం అనమాట పైన. అండ్ అట్లే మనకి ఈ లీవ్స్ కూడా మనకైతే పత్రి ఉంటుంది శివుడికి, ఆ పత్రి అనమాట. సో కొన్ని పెద్ద వినాయకులకైతే మనకి కస్టమర్ రిక్వైర్మెంట్ని బట్టి వీళ్ళు కుందన్ వర్క్ అయితే చేస్తున్నారు. సో అట్లే ఇక్కడ చూసుకుంటే ఇది మనకి లాస్ట్ టైం చూపించిన లాస్ట్ వీడియోలో. సో నేను ప్రతిదీ కూడా మీకు షార్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, అంటే ఒక్కసారి నా ప్రీవియస్ వ్లాగ్ చూడండి. ఎందుకంటే దాంట్లో అయితే ఏవైతే ఆల్రెడీ ఫిక్స్డ్ ఉన్నాయి బ్యాక్గ్రౌండ్స్ కలరింగ్ అయిపోయినాయి అవైతే డీటెయిల్గా అయితే మీకు చూపించిన. సో ఇది కూడా మనకు ఆరెంజ్ ధోతితోని చాలా, ఇది కంప్లీట్ ఫ్లోరసెంట్ ఆరెంజ్ అనమాట. మనకు లైట్స్లో పెడితే మాత్రం చాలా బ్యూటిఫుల్ లుక్ వస్తుంది. అండ్ అట్లా ఒక లోపలికి చూద్దాం ఇంకా. సో ఇక్కడ వచ్చేసి ఈ ఎల్లో కలర్ అయితే ధోతి ఉంది మనకి విత్ మెరూన్ బార్డర్. సో ఇది కూడా ఒక లైట్ పాస్టల్ కలర్ అని చెప్పొచ్చు. అండ్ అట్లే మనకు బ్యాక్గ్రౌండ్లో చూస్తే పైన చాలా పెద్ద బ్యాక్గ్రౌండ్ ఇది, నరసింహస్వామి అయితే ఉన్నారు పైన మనకి బ్యాక్గ్రౌండ్లో. అండ్ అట్లే గణేశుడు అయితే ఒక డిఫరెంట్ సిట్టింగ్ పొజిషన్లో అయితే ఉంది. సైడ్లో కూడా మనకు కలరింగ్ మొత్తం ఫ్లేమ్స్ లాగా వచ్చినాయి. సో ఈ పెద్ద వినాయకులలో అయితే మనకి ఇది వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ అని చెప్పొచ్చు. పైన నరసింహస్వామి ఇంకా కొంచెం కలరింగ్ అయిపోతే మనకు చాలా బ్యూటిఫుల్ ఫినిషింగ్ వస్తుంది దీనికి. అండ్ ఈ గణేష్ అయితే మనకి ఇంకా అవైలబుల్ ఉంది బుక్ చేసుకోవడానికి. సో ఇది వచ్చేసి మనకి లాస్ట్ ఇయర్ వెరీ ట్రెండింగ్ గణపతి ఇది. పైన చూడవచ్చు మన గణేశుడు అయితే నిల్చొని ఉన్నాడు, నాకేం చేస్తున్నాడు. కింద వచ్చేసి మనకి పెద్ద బర్డ్ అనమాట. సో లాస్ట్ టైం అయితే మనకి వర్క్ కాలేదు, ఇప్పుడైతే కంప్లీట్ బర్డ్ వర్క్ అయిపోయింది. అండ్ పైన మనకి ఇప్పుడైతే చేతిలో ఏవైతే అస్త్రాలు వస్తాయో ఆ అస్త్రాలకు రిలేటెడ్ వర్క్ అయితే అయిపోయింది. గణేశుడు వచ్చేసి మనకి 6 hands అయితే ఉన్నాడు. ఒక్కసారి చూసుకుంటే మనకి ఆ ఫేస్ కూడా ఎంత బ్యూటిఫుల్ ఉందనేది అయితే ఇక్కడ అర్థమవుతుంది మనకి పెయింటింగ్ తర్వాత. సో ఈ బ్యూటిఫుల్ గణేష్ వచ్చేసి చూడవచ్చు మనకి ముందుకి ఎంత బ్యూటిఫుల్ కలరింగ్ అయితే ఇచ్చారు. సో ఇది వచ్చేసి మనకి మలాడ్చా రాజా అనమాట. లాస్ట్ ఇయర్ అయితే చాలా అంటే చాలా వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ గణేష్ అనమాట ఇది ముంబైలో. సో యాజ్ ఇట్ ఈజ్ అట్లనే అవుట్పుట్ తోటి మనకి చూసుకుంటే తొండం మీద కూడా మన శ్రీకృష్ణుడు చిన్ని కృష్ణుడు ఉన్నాడు. సో అట్లే మొత్తం నంది మీద అయితే కూర్చొని చాలా అంటే చాలా పెద్ద బ్యాక్గ్రౌండ్ అయితే ఉంది. ఒకసారి మీకు పైన వరకు అయితే మొత్తం చూపించడానికి ట్రై చేస్తాం ఈ వీడియోలో. ఎందుకంటే ఇది ఒక వీడియో ఫ్రేమ్లో పడతలేదు మనకి, అంత పెద్ద బ్యాక్గ్రౌండ్ అనమాట ఇది. అండ్ గణేశుడు కూడా చాలా పెద్దగా ఉంది మనకి, ఆల్మోస్ట్ విడుపులోనే మనకి ఒక 16 feet విడుతుంది. అండ్ హైట్ అయితే ఈజీగా 20+ feet ఉంది. సో అట్లే మీకు అది చూపిస్తా ఒకటి. లాస్ట్ టైం అయితే మనకి కలరింగ్ అయిన తర్వాత ఈ గణేష్ చూపించలేదు. అండ్ మనకి మన మూషిక్ మహారాజ్ అనమాట. సో చాలా క్యూట్ అయితే ఉంది మూషిక్ మహారాజ్ పెయింటింగ్ అయిపోయిన తర్వాత. మనకి టెక్స్చర్ కూడా రియల్గా మనకి ఎట్లయితే మన మూషికం ఉంటుందో అదే టెక్స్చర్తో అయితే ఇచ్చిర్రు. సో అట్లే ఇక్కడ మనకి డిఫరెంట్ మోడల్స్ అయితే ఈ పర్టికులర్ లైన్లో అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ అయితే మూషికం మీద కూర్చొని, బట్ ఇది వచ్చేసి మనకి వైట్ కలర్ అనమాట. సో అది ఇందాక చూసింది మనకి బ్లాక్ అయితే, ఇది వైట్ కలర్ మూషికం ఇది. సో ఇది కూడా ఆల్మోస్ట్ సేమ్ టెక్స్చర్ ఉంది, బట్ చాలా క్యూట్ ఉంది ఈ కలర్లో కూడా. అండ్ మనం గొప్ప చూసుకుంటే అయితే బ్యాక్గ్రౌండ్లో మోదక్ వచ్చినాయి. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ గణేష్ ఏదైతే చూపిస్తున్నా మీకు, ఇది నాకు చాలా ఫేవరెట్. ఎందుకంటే మన కింద బజరంగ్ బలి ఉన్నాడు బ్యాక్గ్రౌండ్లో. అండ్ అట్లే చూసుకుంటే మనకు మొత్తం బ్యాక్గ్రౌండ్ కూడా గద అయితే వచ్చిందనమాట.
అండ్ మన గణేశుడు సిట్టింగ్ కూడా లాస్ట్ ఇయర్ చింతామణి ఏదైతే ఉండేనో అదే పొజిషన్ రామ అవతారం సిట్టింగ్లోనే ఉన్నాడు. బట్ బాణం అయితే లేదు చేతిలో. అండ్ చూసుకుంటే మనం చాలా హైట్లో నుంచి గణేశుడు అయితే ఆశీర్వాదం ఇస్తున్నాడు. సో ఇది కూడా మనకి ఇంకా అవైలబుల్ టు బుక్ అనమాట, రెడీ టు బుక్. సో దీనికి ఓన్లీ ధోతి మనకైతే ధోతి వర్క్ ఒకటి పెండింగ్ ఉంది. నెక్స్ట్ జ్యువెలరీ కలరింగ్ అండ్ ఐస్ పెయింటింగ్ అది చాలా ఫాస్ట్గా అయిపోతుంది మనకి. సో కంప్లీట్గా ఇక్కడ ఇంకొకటి బ్యాక్గ్రౌండ్ వచ్చి మనకి ఏదైతే సిమిలర్ మీకు ఇందాక చూపించిన పత్రి అని చెప్పి, సో అదే బ్యాక్గ్రౌండ్ ఇక్కడ వచ్చింది ఈ గణేష్ కూడా. అండ్ పైన చూసుకుంటే మనకి శివలింగం ఉంది. సో గణేష్ సీటింగ్ అంటే కొంచెం డిఫరెంట్ ఉంది కంపేరింగ్ టు ఆల్. సైడ్లో కూర్చొని ఉన్నాడు మన గణేశుడు నార్మల్గా. అండ్ కాలు కూడా నార్మల్గా కాలు మీద కాలు పెట్టకుండా సోఫా మీద అయితే కాలు పెట్టి కూర్చున్నాడు. సో ఈ గణేష్కి కూడా ధోతి వర్క్ అనేది అయిపోతుంది. సో ఈ థ్రెడ్ ఏదైతే కట్టారు ఇది వచ్చేసి మనకు ధోతి కోసమే అనమాట. సో దీనికి సపోర్ట్లోనే మనకు గణేశునికి ధోతి అనేది కడతారు. సో అట్లా ఇక్కడ ఇంకొక గణేష్ ఉంది. సో లాస్ట్ టైం మీకు చూపించినది మన సుబ్రహ్మణ్య స్వామి అస్త్రం ఏదైతే వస్తుందో, సో అదే ఆయుధము అస్త్రము మొత్తం బ్యాక్గ్రౌండ్లో కూడా ఉంది. అండ్ మధ్యలో అయితే మనకు సేమ్ మన మహాకాల్ శివుడు అయితే ఉన్నాడు పైన. సో ఇక్కడ చేయి చూడొచ్చు మనము, మోదక్ కూడా ఆల్రెడీ ఇచ్చేసిరు మనకి. సో మ్యాక్సిమం ముంబై స్టైల్ గణేష్ లాగా అయితే చేతిలో మోదక్ అనేది అయితే వచ్చేస్తుంది మనకి. సో ఇక్కడ ఇంకొకటి మనకి గణేశుడు ఇది. సో ఇది వచ్చేసి మనకి తాత అయితే గణేశుడు కాలిపైన అయితే కూర్చొని ఉన్నారు. అండ్ అట్లే బ్యాక్గ్రౌండ్లో చూసుకుంటే మనకు నామాలు వచ్చినాయి కంప్లీట్గా. సో ఇది డిఫరెంట్ ఎందుకు చెప్పిన అంటే ఒకసారి ఇక్కడ చూసుకుంటే మన మాత అయితే గణేశుని కుండం పట్టుకొని కూర్చొని ఉన్నారు. ఇది ఇంకా కలరింగ్ కాలేదు మనకి, బట్ ఇది ఆఫ్టర్ ఫినిషింగ్ మాత్రం చాలా యూనిక్ అయిపోతుంది గణేశుడు పక్క. అండ్ జ్యువెలరీ వర్క్ కూడా మనం చూసుకుంటే నార్మల్ అన్ని గణేష్ల కంటే కూడా తొండం మీద అయితే కొంచెం ఎక్కువ వర్క్ వచ్చింది. సో ఇది కూడా మనకి అవైలబుల్ టు బుక్ అనమాట. సో ఇట్లాంటి యూనిక్ గణేష్లు అయితే మనకి సరస్వతి ఆర్ట్స్లో చాలా గణేష్లు అయితే బుక్ అయిపోయినాయి మ్యాక్సిమము. అండ్ చాలా లిమిటెడ్ అయితే గణేష్లు అవైలబుల్ ఉన్నాయి మనకి ఇక్కడ. సో ఇక్కడ మనకైతే ఇది ఇంకొక గణేష్ అనమాట. చూడొచ్చు బ్యాక్గ్రౌండ్లో అయితే మొత్తం మన విష్ణుమూర్తికి ఏదైతే చక్రాలు వస్తాయో, సో ఆ సుదర్శన చక్రం అయితే ఉంది మొత్తం బ్యాక్గ్రౌండ్లో మనకి. అండ్ ఒకసారి త్రిశూలం చూద్దాం. ఇక్కడ బప్ప చేతిలో అయితే త్రిశూలం వస్తుందో, సో ఇది ఒక బ్యూటిఫుల్ త్రిశూలం అనమాట. ఇది చూడొచ్చు ఆల్మోస్ట్ నాకంటే కూడా హైట్ ఉంది ఇది. అండ్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది కలరింగ్ ఇది కూడా. సో అట్లా ఇక్కడ పక్కన మనకు ఒకటి బ్యాక్గ్రౌండ్లో అయితే మొత్తం మనకి ఇది మన షెల్స్ వచ్చినాయి అనమాట. సో ఏదైతే పర్ల్స్ వస్తాయో ఆ షెల్ అనేది అయితే దీనికి బ్యాక్గ్రౌండ్లో ఇచ్చిండ్రు. సో చూసుకుంటే పక్కన స్వాన్ వచ్చింది ఇక్కడ. బొప్పాకి ఏదైతే సోఫా ఉంటుందో ఆ సోఫా పక్కన అయితే స్వాన్ కూడా వచ్చింది. అండ్ అట్లే షెల్ కూడా వచ్చింది బ్యాక్గ్రౌండ్లో. సో ఇది ఇంకొక లైట్ కలరింగ్ అండ్ యూనిక్ కలర్ అనమాట. ఇది ఒక డిఫరెంట్ మొత్తం మనకి సరస్వతి ఆర్ట్ షెడ్ మొత్తంలో ఇదైతే ఒక యూనిక్ బ్యాక్గ్రౌండ్ మనకి. సో ఇప్పటివరకు మీకు ఎన్నైతే చూపించినా అన్నింటిలో కూడా ఇది ఒక డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ అని అయితే చెప్పొచ్చు. సో ఈ గణేష్ కూడా మనకి అవైలబుల్ ఉంది. ఒకసారి వచ్చి చూడండి, మీకు రియల్గా ఈ గణేష్ అయితే పక్కన నచ్చుతుందని చెప్తున్నాను నేను. సో ఇంకొక డిఫరెంట్ గణేష్ అయితే ఉంది మనకు. ఒక్కసారి కింద చూడొచ్చు ఎంత వర్క్ ఇచ్చారు దీనికి. బ్యాక్గ్రౌండ్తో పాటు మనకి సిట్టింగ్ మన సోఫా కూడా అయితే చాలా వర్క్ అయితే ఇచ్చారు. అండ్ అట్లే వెనకాల మనకు వచ్చేసి మన మహాకాల్ మహారాజు ఉన్నారు శివుడు. అండ్ దానికి అదే కాంబినేషన్లో అయితే మనకి స్నేక్స్ కూడా వచ్చినాయి కంప్లీట్గా. అండ్ ఈ పర్టికులర్ గణేష్ అయితే మనకి సరస్వతి ఆర్ట్స్లో ఇంకా అవైలబుల్ ఉంది. అండ్ ఇట్లే మనకి ఇంకొక డిఫరెంట్ సిట్టింగ్ పొజిషన్ అండ్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ అనమాట ఇది. సో ఇది లాస్ట్ ఇయర్ మల్హార్ గ్రూప్ ఏదైతే ఉండే వాళ్ళది ఇదే కాన్సెప్ట్ గణపతి అనమాట. సో బట్ దీంట్లోకి అయితే మోడిఫికేషన్స్ వచ్చినాయి, ఆ సిట్టింగ్ పొజిషన్స్ ఏమున్నా కూడా. సో ఈ గణేష్ కూడా మనకి అవైలబుల్ ఉంది. సో మీకు ఈ పర్టికులర్ ఏవైతే చూపిస్తున్నా ఇవన్నీ కూడా మనకు వచ్చేసి ఆల్మోస్ట్ 18 to 20 feet అనమాట విత్ బ్యాక్గ్రౌండ్. అండ్ ఈ బ్యాక్గ్రౌండ్స్ కూడా మనకి ఈజీగా ఫోల్డబుల్ బ్యాక్గ్రౌండ్స్ అనమాట ఇవి, ఎందుకంటే మనకి ట్రాన్స్పోర్టేషన్లో ప్రాబ్లం కాకుండా. సో ఈ గణేష్ అయితే మనకి నార్మల్గా సిట్టింగ్ పొజిషన్. అండ్ అట్లే చూసుకుంటే మనకి కంప్లీట్గా అయితే మనకి ఇక్కడ స్వాన్ కూడా వచ్చింది గణేశుడు పక్కన కూర్చొని. సో బ్యాక్గ్రౌండ్ చూసుకోవచ్చు మనకి ఫెదర్స్ బ్యాక్గ్రౌండ్ అయితే వస్తుంది అనమాట దీనికి. సో అట్లే ఇక్కడ పక్కన ఇంకొక గణేష్ కూడా ఉంది. సో ఇది కూడా మనకు కంప్లీట్ కూర్చున్న వినాయకుడు అనమాట ఇది. సో చూడొచ్చు చాలా అంటే చాలా పెద్దగా ఉంది ఈ గణేష్ మనకి. సో ఇప్పుడు దీనికి కూడా కుందన్ వర్క్ అయితే చేస్తున్నారు వీళ్ళు. సో అట్లే ఈ లైన్లో మీకు పర్టికులర్ లైన్లో ఉన్నవన్నీ కూడా ఆల్మోస్ట్ సిట్టింగ్ గణేష్లే అనమాట. సో మ్యాక్సిమం అయితే మీకు ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో అనేది మనకు ధోతి వర్క్ అయిపోయి కలరింగ్ అయిపోయి ఉంటాయి కాబట్టి
సో మనం సరస్వతి ఆర్ట్స్ మీద అయితే ఇంకొక వీడియో అయితే కంపల్సరీ చేస్తా. సో ఇవన్నీ కూడా ఫైనల్ అవుట్పుట్ మీ అందరికీ చూపించాలి, నా సబ్స్క్రైబర్స్కి అందరికీ చూపించాలి. సో కంపల్సరీ దీని మీద ఇంకో వ్లాగ్ కూడా చేస్తా. సో అందరు కూడా స్టే ట్యూన్డ్ అనమాట నెక్స్ట్ వ్లాగ్ కోసము. సో ఇక్కడ పక్కన చూసుకుంటే ఈ లైన్లో మనకి ఇంకా కొన్ని గణేష్లు అయితే చేస్తున్నారు. సో చిన్న దాంట్లో కూడా సో ఫైనల్ టచ్అప్స్ అయితే అవుతున్నాయి ఇప్పుడు వర్క్ చూసుకుంటే మనకి ఇక్కడ. సో ఇది ఒకటి ఇక్కడ చూడొచ్చు మనకు, ఇది ఒక డిఫరెంట్ ధోతి అనమాట గణేష్ది. సో ఒక్కసారి చూస్తే మనకు గణేశుడు అయితే కంప్లీట్ విత్ బ్యాక్గ్రౌండ్ అయితే మనకి ఒక 15 feet to 13 feet మధ్యలో ఉన్నాడు. అండ్ ఈ ధోతి కలర్ ఒకసారి చూడొచ్చు, మీకు క్లోజప్లో చూపిస్తా. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది అండ్ ఇట్స్ వెరీ బ్రైట్ అనమాట. సో అట్లే మనకి కలరింగ్ కూడా ఉంది. సో ఈ గణేష్ ఇప్పుడు మీకు చూపించింది గ్రీన్ ధోతి గణేష్ అయితే మనకి ఇంకా అవైలబుల్ ఉందన్నమాట. సో అట్లే ఇక్కడ ఇంకొకటి ఉంది. సో ఇది కూడా మనకు ఒక డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ అనమాట. సో ఇది వచ్చేసి మనకు ఒక 14 feet హైట్ ఉంది. సో ఇది కూడా మనకు అవైలబుల్ ఉంది ఇంకా. అండ్ అట్లే ఇది చూద్దాము, కంప్లీట్ కాంట్రాస్ట్ అనమాట. ఒకసారి చూసుకుంటే ఈ గణేష్ అయితే మనకి పర్పుల్ ధోతి అండ్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి కమలం పువ్వు బట్ డిఫరెంట్ కలర్ అనమాట. సో ఒక్కసారి గణేషుని అయితే క్లోజప్లో చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉంది మనకి ఫేస్ అనేది. సో ఈ గణేష్ కూడా మనకి అవైలబుల్ అయితే ఉంది ఇప్పుడు ఇక్కడ. సో అట్లే ఈ లైన్లో మనకి 15 feet హైట్ టు లోపలికి ఉన్నాయి ఇవన్నీ కూడా ఈ పర్టిక్యులర్ లైన్లో. సో ఇది ఇంకొకటి బ్యూటిఫుల్ గణేష్ ఇది. సో చూసుకుంటే మనకు సూర్యుని బ్యాక్గ్రౌండ్ ఇది కంప్లీట్. అండ్ ధోతి చూడవచ్చు మనం ఎంత డిఫరెంట్గా ఇచ్చిరో వీళ్ళు. ఈ ధోతి కూడా చాలా బాగుంది. అండ్ గణేషుని సిట్టింగ్ పొజిషన్ చూసుకుంటే ఒక యూనిక్ సిట్టింగ్ అనమాట ఇది, అన్నిటికంటే కూడా డిఫరెంట్గా. సో ఇది మనకు ఒక చిన్న గణేశుడు అయితే వేస్తున్నారు ఇక్కడ. ఇది వచ్చేసి మనకు ఒక 9 feet. సో నెక్స్ట్ వీడియోలో ఇది కంప్లీట్ అవుట్పుట్ అనేది చూపిస్తా. సో మ్యాక్సిమం గణేష్లు అయితే మనకి ఇక్కడ సోల్డ్ అవుట్ అయితే ఉన్నాయి. సో మీకు ఈ వీడియోలో అవైలబుల్ ఉన్న గణేష్లు అయితే చూపిస్తున్నా, ఎందుకంటే నెక్స్ట్ మనకి ఫెస్టివల్కి ఆల్మోస్ట్ 15 days ఉంది. సో ఇక్కడ చూద్దాం ఇంకా. సో ఇది ఒక డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ అనమాట ఈ గణేశుడు. సో చూసే వెనకాల బ్యాక్గ్రౌండ్ చూడండి డిఫరెంట్గా వచ్చింది. అండ్ ఇది ఒక డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ అనమాట. బ్యాక్గ్రౌండ్ చూస్తే మనకైతే శ్రీనాథ్జీ మహారాజ్ వచ్చింది. అండ్ అట్లే ఆ కలర్ కాంబినేషన్కి ఏదైతే శ్రీనాథ్జీ మహారాజ్కి ఇచ్చారో అదే కలర్ కాంబినేషన్లో ధోతి కూడా ఇచ్చారు. అండ్ ఇది ఒక డిఫరెంట్ ఫిట్టింగ్ అనమాట. ఒకసారి చూసుకుంటే మన గణేశుడు కంప్లీట్ విడ్త్లో కూడా చాలా ఎక్కువ విడుతుంది ఇది. అండ్ 3 steps పైన అయితే మన గణేష్ మహారాజ్ అయితే కూర్చొని ఉన్నారనమాట. సో ఈ గణేష్ కూడా అవైలబుల్ ఉంది. సో ఇదైతే మొత్తం డిఫరెంట్ అనమాట. ఇప్పుడు ఏవైతే 15 to 14 feet హైట్లో ఏవైతే గణేష్లో మీరు చూసినారో ఇప్పటి వరకు, ఈ పర్టికులర్ సరస్వతి ఆర్ట్ షెడ్లో అయితే మనకి ఇది ఆ హైట్ కేటగిరీలో అయితే ఇది మనకు ఒక డిఫరెంట్ గణేష్ అని అయితే చెప్పొచ్చు, డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ తోటి. సో ఈ పర్టికులర్ అయితే మనకు కస్టమైజ్డ్ గణేష్ అనమాట. ఇది చూసుకుంటే మనకు బజరంగ్ బలి స్టైల్ అయితే మన గణేష్ ఉన్నాడు 6 pack. అండ్ అట్లనే మనకి పక్కన లయన్ కూడా వచ్చింది. సో అట్లా ఇక్కడ పక్కన చూసుకుంటే ఇది ఇంకొక డిఫరెంట్ కాన్సెప్ట్ ఇది. సో ఇదైతే మనకి కలరింగ్ అయ్యే వరకు మనకు ఫైనల్ అవుట్పుట్ ఏమొస్తాయని అయితే తెలియదు. సో నెక్స్ట్ వీడియోలో అయితే ఇది ఫుల్ ఫ్లెడ్జ్గా చూపిస్తాను. అండ్ ఇది లాస్ట్ టైం అయితే మనం రివీల్ చేసినాం ఈ గణేష్ని. సో అత్తాపూర్ కా రాజా అనమాట. ఈ పర్టికులర్ గణేష్ అయితే మన ఛానల్లోనే రిలీజ్ చేసారు మనకి SLVY అసోసియేషన్ వాళ్ళు. సో ఒక్కసారి లాస్ట్ టైంకి ఇప్పటికీ ప్రోగ్రెస్ చూడవచ్చు, చాలా అంటే చాలా బ్యూటిఫుల్ వచ్చింది. సో ఇదే అనమాట మనకి ఆ గణేషుని స్కెచ్ కూడా. సో ఈ స్కెచ్ ఎట్లయితే ఉందో యాజ్ ఇట్ ఈజ్ మన గణేశుడు కూడా అదే స్కెచ్ ప్రకారంగానైతే వచ్చింది. సో ఇంకా హ్యాండ్లో కూడా మనం చూసుకుంటే ఇంకా వీణా వస్తుంది అండ్ కింద కూడా మనకి ఒక పికాక్ స్టైల్లో అయితే వస్తుంది. సో దాని వరకు అయితే మనకి ఆల్మోస్ట్ హాఫ్ వర్క్ అయితే అయిపోయింది కింద కూడా. సో మూషిక్ మహారాజ్ కూడా చూడవచ్చు, ఒక బ్యూటిఫుల్ అండ్ క్యూట్ ఫేస్ తోటి అయితే వచ్చింది. సో వీళ్ళైతే నెక్స్ట్ ఆగమన్ వీడియో కవర్ చేసుకున్నాము. లాస్ట్ వరకు వీడియో చూసిన వాళ్ళందరికీ కూడా ఒక స్పెషల్ థ్యాంక్స్ అనమాట. సో వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ పర్టికులర్ వీడియో అయితే మీ అందరి ఫ్రెండ్స్తో అయితే షేర్ చేయండి. సో మీరు ఏమైనా గణేష్లు ఈ షెడ్లో ఉన్నాయంటే నాకు కంపల్సరీ నా కమెంట్ బాక్స్లో అయితే పెట్టండి, నా ఇన్స్టాగ్రామ్కి ట్యాగ్ చేస్తా. సో కంపల్సరీ నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టండి. నెక్స్ట్ టైం మీకు వ్లాగ్ చేసినప్పుడు అయితే మీ అసోసియేషన్ గణేష్ ఇక్కడ ఉంటే మాత్రం కంపల్సరీ నేను అది కూడా చెప్తాను ఎక్కడ వెళ్తుంది అనేది అండ్ రివీల్ చేస్తా. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో నా ఇన్స్టాగ్రామ్ ఛానల్ని ఫాలో అయ్యి నాకు పర్సనల్గా మెసేజ్ చేయొచ్చు. సో ఇది అనమాట మనకు సరస్వతి ఆర్ట్స్ నుంచి లేటెస్ట్ అప్డేట్. సో 15 days మాత్రమే ఉంది. మీలాగానే నేను కూడా చాలా ఎక్సైటెడ్ ఉన్నా గణేష్ ఫెస్టివల్ కోసం. సో స్టే ట్యూన్.
మనకైతే ఇంకా కంటిన్యూగా ఆగమన్ వీడియోస్ కూడా వస్తుంటాయి ఛానల్లో. సో అన్నీ కూడా చూస్తుండండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి వీడియోస్ని. థ్యాంక్ యూ. జై శ్రీరామ్, జై శ్రీ గణేష.